నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచ రాజకీయ పటంలో వెనిజులా ఇప్పుడు రగులుతున్న అగ్నిపర్వతం. గంటల వ్యవధిలో జరిగిన అమెరికా ఆర్మీ ఆపరేషన్ చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఒకప్పుడు సంపన్న దేశంగా ఉన్న వెనిజులాను మదురో తన గుప్పెట్లోకి తీసుకుని నియంతలా ఏలుతున్నాడని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే ఈ ఆకస్మిక దాడికి కేవలం రాజకీయాలే కారణమా, లేక దీని వెనుక ఇంకా ఏదైనా బలమైన వ్యూహం ఉందా? అమెరికా ఎందుకు మదురోను టార్గెట్ చేస్తుంది? లెట్స్ వాచ్. అమెరికా ఈ చర్య తీసుకోవటానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. నార్కో టెర్రరిజం, అమెరికా న్యాయస్థానాలు నికోలస్ మదురోపై తీవ్రమైన డ్రగ్ స్మగ్లింగ్ ఆరోపణలు చేశాయి. అమెరికాలోని భారీగా కొకైన్ పంపడంతో మదురో హస్తం ఉందని, ఆయన ఒక నార్కో టెర్రరిస్ట్ అని వాషింగ్టన్ ప్రకటించింది. ఆయనను పట్టించిన వారికి గతంలోనే $15 మిలియన్ అంటే సుమారుగా 125 కోట్ల రివార్డును కూడా ప్రకటించింది. ప్రజాస్వామ్యం పేరుతో వెనిజులాలో జరిగిన ఎన్నికల్లో మదురో అక్రమాలకు పాల్పడి గెలిచారని, ఆయన ఒక చట్టవిరుద్ధమైన అధ్యక్షుడని అమెరికా వాదన. మదురో పాలనలో వెనిజులా ఆర్థికంగా చితికిపోయింది. లక్షలాది మంది దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చమురు నిల్వలు ప్రపంచంలోనే అత్యంత భారీ చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా. అగ్రరాజ్యం అమెరికాకు ఆయిల్ అవసరాల దృష్ట్యా వెనిజులాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని అమెరికా ఎప్పటి నుంచో కోరుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం గత శనివారం తెల్లవారుజామున పెంటాగన్ వద్ద పిజ్జా ఆర్డర్లు విపరీతంగా పెరగటం, ఆ వెంటనే వెనిజులాపై దాడి జరగటం పెంటాగన్ పిజ్జా థియేటరే అని మరోసారి నిజం చేసింది. ఈ ఆపరేషన్ ద్వారా మదురోను, ఆయన భార్యను అమెరికా దళాలు బంధించి తమ దేశానికి తరలించాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని రష్యా, చైనా వంటి దేశాలు వాదిస్తున్నప్పటికీ అమెరికా మాత్రం తమ దేశ భద్రత కోసం, వెనిజులా ప్రజల విముక్తి కోసమే ఈ పని చేస్తామని చెబుతోంది. ఈ దాడి వెనుక రాజకీయ కోణం కూడా ఉంది. అమెరికాలో ఎన్నికల సమీకరణాలు మారుతున్న వేళ తమ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించడానికి ఇదొక మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఓకే శరణార్థులు కూడా ప్రధాని మోదీకి లేఖ రాస్తూ వెనిజులాలో మదురోను పట్టుకున్నట్టే ఇండియా కూడా పీఓకేలోని ఉగ్రవాదులను పట్టుకోవాలి అని డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ ఆపరేషన్ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఒక దేశ అధ్యక్షుడిని ఇలా బంధించడం అనేది ఆధునిక చరిత్రలో ఒక అరుదైన మరియు సంచలన పరిణామం. అమెరికా చెరలో ఉన్న మదురో భవిష్యత్తు ఏంటి? వెనిజులాలో కొత్త ప్రభుత్వం వస్తుందా? దీనివల్ల ప్రపంచ చమురు ధరలు మారతాయా అనేది వేచి చూడాలి. మరి వెనిజులాపై అమెరికా చేసిన ఈ దాడి సరైందేనని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో తెలియజేయండి.